ఫీలింగ్ వచ్చే కార్యక్రమాలు అంటే పవన్ కళ్యాణ్ ఇక్కడ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రయత్నం చేస్తున్నాడా, లేకపోతే ఆయన చేస్తాడని కూడా భయంతో ముందుగానే వీళ్ళే ఎదురుదాడి చేస్తున్నారంటే అది ఎవరికి అర్థం కానిటువంటి పరిస్థితి. ఇప్పుడు దీని మీదే మనతో పాటు మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్సీ, అదేవిధంగా రాష్ట్రీయ లోక్దళ్ తెలంగాణ అధ్యక్షులు, అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు కపిలవాయి దిలీప్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడుగుదాం, ఎందుకంటే ఆయన విశ్లేషణ చేస్తే దాంట్లో ఒక నిజాయితీ ఉంటుంది. ఆ విశ్లేషణ ఎలా ఉంది, ఆయన అభిప్రాయం ఏంటో మనం ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే రవి. సార్, ఇప్పుడు ఇంట్రడక్షన్లో చెప్పాను కదా, మొత్తం మ్యాటర్ అంతా మీకు తెలుసు కదా, ఏంటి సార్ అంటే ఈ 20 రోజుల్లో జరుగుతున్న రాజకీయం ఏమనిపిస్తుంది అసలు? ఇది అన్నెసరీ కాంట్రవర్సీ కదా. పవన్ కళ్యాణ్ ఇక్కడ గెలుకుంటున్నాడు. అసలు అంత పెద్ద తెలంగాణ ఉద్యమంలో చాలా మంది ఏమనుకున్నారు అంటే ఆంధ్ర వాళ్ళ ప్రాపర్టీస్ డ్యామేజ్ అవుతాయి, వాళ్ళని ఇక్కడి నుంచి తరిమి కొడతారు అనే ఒక భయం ఒక సర్వత్రా అప్పుడు వ్యాపించింది ఆంధ్రాలో. మీకు జ్ఞాపకం ఉంటే తెలంగాణ ఉద్యమకాలంలో ఎవరి ప్రాపర్టీ కూడా ఒక్క రాయేసి కొట్టిన అసలు డ్యామేజ్ జరగలేదు సార్, ఎక్కడ కూడా జరగలేదు. ఏదైనా జరిగితే ఆత్మ బలిదానాలు తెలంగాణ పిల్లలే చేసుకున్నారు తప్ప వేరే వాడిని కాల్చిన సందర్భం కూడా లేదు. అట్లా పీస్ఫుల్ గా ఉద్యమం జరుగుతుందని ఎవరు అనుకోలేదు. అంత పెద్ద ఉద్యమం, సకల జన పోరాటం లాంటిది అప్పుడే జరగాలి. అయితే విభజన బిల్లు లోపల ఈవెన్ కేంద్ర ప్రభుత్వానికి అనుమానం ఉండే, ఇక్కడ ఉన్న ఆంధ్ర ప్రాపర్టీస్ ఏమైనా రేపు పొద్దున తెలంగాణ వాళ్ళు డ్యామేజ్ చేస్తారేమో అని. మీకు జ్ఞాపకుంటే 10 years జాయింట్ క్యాపిటల్ పెట్టి ఏం చేశారు, ఈ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ గవర్నర్కి ఇచ్చారు, పోలీస్ కంట్రోల్. ఐడియా అవుతో లేదు, అల్టిమేట్ బాస్ గవర్నర్. ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చి కాల్పులు గెలుపులు జరిగితే ప్రాపర్టీస్ డ్యామేజ్ అనుకుని దాని ప్రొటెక్షన్ కోసం గవర్నర్ కి అపెక్స్ బాడీ కింద పెట్టారు. నరసింహన్ గారు ఒక్క ప్రాపర్టీ కేసు కూడా గవర్నర్ విచారించింది లేదు, ఎవడు అప్పీల్ పోయింది లేదు, ఏం జరగలేదు. అప్పుడే జరగలేదు ఉద్యమ కాలంలో. 10-12 ఏళ్ళు 4 ఏళ్ళు జరగలేదు. 2003 to 2014 మీద 11 ఏళ్ళు అప్పుడు 2001 నుంచి 14 వరకు 15 ఏళ్ళు అప్పుడు జరగాలి. 10 ఏళ్ళు జాయింట్ క్యాపిటల్ జరగాలి. అసలు నిజానికి రాష్ట్రం ఇచ్చిన 3 ఏళ్లకే మొత్తానికి తరలిపోయారు. సెక్రటరియట్ పడి ఉంది 10 ఏళ్ళు ఖాళీగా ఆంధ్రా కేటాయించి. అట్లా ఉన్న సందర్భం లోపల ఈవెన్ బిల్లు కూడా ఆర్టికల్ 3 ప్రకారంగా మీరా కుమారి తెలియదా బిల్లు ఎట్లా పాస్ చేయాలి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్తాడా ఇది అక్రమంగా జరిగింది, అన్యాయంగా జరిగింది? నువ్వెవరు అసలు? హూ ఆర్ యూ? సంబంధమే లేదు. నువ్వు రా పో, ఈ ప్రాంతానికి రావడానికి వీసాలు కావాలి, లేకపోతే ఇంకోటి కావాలి, దేశం అంతా ఒకటే, విద్వేషాలు. నువ్వెవడు చెప్పడానికి అంటూ నేను షర్మిల తిరిగింది, నిరూపించుకునే ప్రయత్నం చేసింది, వెళ్ళిపోయిందామా. మనం అందరం అనుకున్నాం ఈ ఆంధ్ర పిల్లకి ఇక్కడేం పని తిరిగింది. పాపం మనం ఏమన్నా అప్పుడు కూడా అనవసరం వాళ్ళు అన్నారు, అయిపోయింది, అది పెద్ద పట్టించుకోలేదు. తిరిగింది వెళ్ళిపోయింది. నువ్వు కూడా తిరిగిపో. మొన్న కూడా ఇప్పుడు కొత్తగా ఏదో నవనిర్మాణ సినిమా నువ్వేంది పెట్టి తెలంగాణ నవనిర్మాణం నువ్వు చేస్తావా? మేం చేసుకుంటాం కదా, నీకేం సంబంధం అసలు? సరే పెడితే పెట్టుకో. నేనేమన్నానంటే నువ్వు ఆల్రెడీ ఇక్కడ కాంటెస్ట్ చేయలేదని కాదు కదా. నినాక మొన్న జరిగిన అశ్వరావుపేటలో, కొత్తగూడెంలో, ఇంకో దగ్గర అభ్యర్థులు పెట్టాడు, సింబల్స్ ఇచ్చి తెలుసు. మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎలక్షన్స్ లో కూడా ఎక్కడ మన అది మణుగూరులో పెట్టాడు, మొన్న జరిగిన పాలకుర్తిలో పెట్టాడు. అందరూ పెట్టుకున్నావు కదా, ఎవడ వద్దన్నాడు. చూసాను నేను. క్యాండిడేట్ నిలబడ్డారు, 100 ఓట్లు పెట్టు, మళ్ళా పెట్టు. నేను ఎవడొద్దంటాడు అసలు? దానికి ఒక పార్టీ అవసరం, లేదా నీ పార్టీ ఇక్కడ ఉండాలా? ఎందుకు అన్నెసరీ కాంట్రవర్సీ? ఆ పిల్లాడికి తెలంగాణ సంబంధం లేదు, తెలంగాణ సోయి లేదు, ముఖ్యమంత్రికి తెలంగాణ సోయి లేదు మనం అంటుంటే. ఆయన సమైక్యత పార్టీలో టీడీపీలో ఉన్నాడు, ముఖ్యమంత్రికి తెలంగాణ సోయి లేదు. పవన్ కళ్యాణ్కి ఎట్లా వస్తుంది పాపం? సో ఇది అన్నసరి కాదు. ప్రొఫెసర్ నాగేశ్వర్ సరే ఆయన కామెంటరీ ఏదో చేసాడు, చిన్న అంశం. నువ్వు అన్నావు ఏ కేసులు పెట్టద్దు, ఆయన మీద మా గౌరవం అన్న సంతోషం, ప్రూవ్ చేయాలి. అంతేగాని అక్కడి నుంచి పోలీసులు రావడం, ఇక్కడి నుంచి ఇంకోటి పోవడం. పోలీసులు రాలేదని ఆయనే చెప్పాడు కదా సార్, మళ్ళీ దీన్ని ఎందుకు వచ్చింది అట్లా పోలీసులే వచ్చారని. సో అది నేనేదంటే ఈయన అనాలోచితంగా తెలివి తక్కువగా మాట్లాడి కెలుక్కుంటున్నాడు.